తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నికల్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బందికి జాయింట్ కలెక్టర్ కీలక సూచనలు చేశారు. పులివెందులలో మొత్తం ఓట్లు 10,601 కాగా 8,103 ఓట్లు పోలయ్యాయి. ఇక ఒంటిమిట్టలో మొత్తం 24,606 ఓట్లు ఉండగా 20,681 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ విధుల్లో 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్స్, 3 అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ఉంటారని తెలిపారు జెడ్పీసీఈఓ. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక రౌండ్లో లెక్కింపు పూర్తవుతుందని తెలిపారు. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుల్ ఏర్పాటు చేయగా 2 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని వివరించారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు వేరువేరుగా లెక్కింపు ఉంటుందన్నారు. మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. సార్ చూస్తున్నాం. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బందికి జాయింట్ కలెక్టర్ కీలక సూచనలు చేశారు. పులివెందుల్లో మొత్తం ఓట్లు 10,601 కాగా 8,103 ఓట్లు పోలయ్యాయి. ఇక ఒంటిమిట్టలో మొత్తం 24,600 ఓట్లు ఉంటే 20,681 ఓట్లు పోలయ్యాయి. సార్ కౌంటింగ్ విధుల్లో 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్స్, 3 అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ఉంటారని తెలిపారు జెడ్పీసీఈఓ. మొత్తానికి కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓట్ల లెక్కింపు అయితే కొద్ది నిమిషాల క్రితమే ప్రారంభమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ హుసేన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ఏమిటి పరిస్థితి? స్టార్ట్ అయిందా ఎన్నికల కౌంటింగ్ అండ్ ఎటువంటి భద్రత ఏర్పాట్లు ఉన్నాయి? ఓకే, థ్యాంక్ యూ రమణ. కడప జిల్లాలో జరిగినటువంటి 2 ఉప ఎన్నికల పోలింగ్ కు సంబంధించి కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం అంటే 8 గంటల నుంచే మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ కౌంటింగ్ కార్యక్రమాన్ని వైసీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కావనివ్వచ్చు, తర్వాత క్యాండిడేట్లు కానీ పూర్తిగా ఆ పార్టీ బహిష్కరించిందని చెప్పుకోవచ్చు. కేవలం ప్రస్తుతం ఇప్పటికైతే టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లు మాత్రమే ఈ కౌంటింగ్ హాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇందుకు సంబంధించినటువంటి వివరాల ప్రకారంగా మనం చూసుకుంటే గనక ఇప్పటికే దాదాపుగా టీడీపీకి సంబంధించిన ఏజెంట్లు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే కౌంటింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి ఏజెంట్లను వీళ్ళు దాదాపుగా పోలీసులు పూర్తిగా చెక్ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. ఇక ఒంటిమిట్టకు సంబంధించినటువంటి పోలింగ్ వివరాలను మనం చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ మొత్తం 30 పోలింగ్ కేంద్రాల్లో దాదాపుగా 24,601 ఓట్లు ఇక్కడ ఉండడం జరిగింది. అయితే కేవలం 20,000 ఓట్లు మాత్రమే ఇక్కడ పోలు కావడం జరిగింది. అలాగే పులివెందులకు సంబంధించి మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో
దాదాపు 8,000 ఓట్లు మాత్రమే పోల్ కావడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు అప్పటికప్పుడే అంటే పోలింగ్ జరిగిన 12వ తారీఖు ఇక్కడ కడపలో ఉంటున్నటువంటి మౌలానా ఆజాద్ ఉర్దూ అకాడమీకి సంబంధించినటువంటి పాలిటెక్నిక్ కళాశాలలో భద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఇవాళ కౌంటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఎన్నికల సందర్భంగా పులివెద్దుల, ఒంటిమిట్ట ప్రాంతాల్లో చాలా వరకు తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ ఘర్షణ వాతావరణం ఫలితంగానే కేవలము అధికారులు, ఎన్నికల అధికారులు, తర్వాత పోలీసు సిబ్బంది టోటల్ గా ఏకపక్షంగా వ్యవహరించి ఈ రెండు ఉప ఎన్నికలను నిర్వహించాయని కూడా వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే ఇక్కడ పులివెందులో ఉంటున్నటువంటి నల్లగొండ వారిపల్లిలో ప్రచారం సందర్భంలో ఒక తీవ్రమైనటువంటి గొడవ జరిగింది. ఆ గొడవకు సంబంధించి వేల్పుల రాము తర్వాత అక్కడ ప్రచారానికి వెళ్ళినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గాయపడడం జరిగింది. ఈ గొడవ తీవ్రమైనటువంటి నేపథ్యంలో వైసీపీ ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించింది. ఈ ఫలితంగా ఈ బాధితులను తర్వాత ఇద్దరు వైసీపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్లను విజయవాడ అంటే తాడేపల్లిలో ఉంటున్నటువంటి తన కార్యాలయానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రప్పించుకొని వారితో అన్ని రకాల డిస్కషన్స్ కూడా జరిపి అక్కడ ఏం జరిగింది అనేటువంటి సాక్ష్యాధారాలను కూడా రప్పించుకోవడం జరిగింది. ఈ సాక్ష్యాధారాల ఫలితంగా నిన్న మాజీ సీఎం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ను కూడా ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు అక్కడ పులివెందులలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక 2 ఉప ఎన్నికలకు సంబంధించి రీపోలింగ్ జరిపారు. రీపోలింగ్ ను కూడా టోటల్ గా వీళ్ళు వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ బహిష్కరించింది. ఈ బహిష్కరణ సందర్భంగా 2 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 1700 పైచులకు ఓట్లు ఉంటే కేవలం ఒక్క అంటే ఈ 1000 ఓట్లు మాత్రమే నిన్న పోలు కావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులను కూడా ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ కు రప్పించారు. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ లో పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి జిల్లా కలెక్టర్ తర్వాత ఎస్పీ అశోక్ కుమార్ పూర్తి పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒంటిమిట్టకు సంబంధించి మొత్తం 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా పులివెందులకు సైతం 10 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి తొలి ఫలితం అంటే ఈ పులివెందులకు సంబంధించినటువంటి ఫలితము కేవలము ఒక్క రౌండ్ లో ముగించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఒంటిమిట్టకు సంబంధించినటువంటి కౌంటింగ్ ను 3 రౌండ్లలో వెలువరించేటువంటి అవకాశం ఉంది. రమణ, ఏర్పాట్లు కావచ్చు, అలాగే పోలింగ్ కౌంటింగ్ కేంద్రాలకి దగ్గరలో ఎంత దూరం వరకు కూడా మొత్తం ఎవరిని రాకుండా నిలుపుదల చేస్తూ ఉన్నారు. అండ్ మోరోవర్ ఇప్పటికే కౌంటింగ్ మొదలైంది కాబట్టి అక్కడ హడావుడి ఏ విధంగా ఉంది. అండ్ అఫ్ కోర్స్ వైసీపీ మీరు చెప్పినట్టుగా కౌంటింగ్ ని బహిష్కరించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు కావచ్చు, అఫ్ కోర్స్ అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఎవరైనా నేతలు దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారా? సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? అండ్ క్లైమేటిక్ కండిషన్స్ కూడా హుసేన్ అక్కడ ఎట్లా సహకరిస్తోందా? అంటే ఇప్పటికైతే నిన్న కొద్దిపాటి తేలికపాటి వర్షాలు పడినప్పటికీ ఈ రోజు కౌంటింగ్ సందర్భంగా వాతావరణం కూడా పూర్తిగా సహకరించినట్లుగా మనకు ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వర్ష ప్రభావం ఉంటున్నటువంటి నేపథ్యంలో కడపలో మాత్రము ప్రస్తుతానికి వర్షం అయితే లేదు. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన ఏజెంట్లు మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఒంటిమిట్టకు సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థి ఈ అభ్యర్థి కూడా అంటే అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఎన్నికలు కౌంటింగ్ ప్రస్తుతానికి వైసీపీ ఏజెంట్లు కానీ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా రాకపోవడంతో ఇక్కడ ఏకపక్షంగానే జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం మనము ఉద్రిక్తత అనేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి ఏ ఒక్క నేతలు కూడా ఈ కౌంటింగ్ కేంద్రం వద్దకి రానటువంటి పరిస్థితి. ఇప్పటికే
ఆ, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గైడ్ లైన్స్ తోనే ఈ ఎన్నికల్ని పూర్తిగా బహిష్కరించినట్టు కూడా వైసీపీ నేతలు భావిస్తున్నారు రమణ. ఓకే, మొత్తం ఓవరాల్గా రౌండ్స్ చూసుకుంటే కనుక దానికి సంబంధించి మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ అలాగే ప్రతి రౌండ్కి సంబంధించి కూడా పక్కా సమాచారం అందించే పనిలో ఉన్నారా? అండ్ మోరోవర్ ఈ కౌంటింగ్ సిబ్బందికి వాళ్ళు ఇచ్చినటువంటి శిక్షణ కానీ ఇవన్నీ చూస్తే కనుక అంతా సజావుగా జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తోంది హుసేన్. అంటే ఇక్కడ వైసీపీ వర్గానికి సంబంధించిన వారు ఏ ఒక్కరూ లేకపోవడంతో ఇక్కడ టెన్షన్ అనేటువంటి మాటకు ఎలాంటి ఆస్కారము ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం అన్ని వర్గాల్లో కూడా ఉంది. ఇప్పటికే పోలీసులు కావచ్చు, తర్వాత కౌంటింగ్ సిబ్బంది కావచ్చు ప్రశాంతమైన వాతావరణంలోనే ఉన్నారు. ఎలాంటి ఒత్తిడి కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే వైసీపీ అంటే ప్రతిపక్షమైనటువంటి వైసీపీ ఉంటేనే అలాంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతము ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు, ఆ నేతలకు సంబంధించినటువంటి అనుచరులు మాత్రమే ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉంటున్నారు. అయితే ఎలాంటి హడావిడి అయితే ఇప్పటికైతే లేదు. ఇప్పటికే ఈ కౌంటింగ్ కేంద్రం లోపల దాదాపు అంటే ఒక్కొక్క టేబుల్ ఒక సెంటర్ కు సంబంధించి ఒంటిమిట్టకు సంబంధించి అలాగే పులివెందులకు సంబంధించి ఒక్కొక్క కౌంటింగ్ ప్లేస్ లో దాదాపు 100 మంది సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి అక్కడ ఎలాంటి అంటే ముందస్తుగా వైసీపీ ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు అలాగే తర్వాత రాష్ట్ర గవర్నర్ కు తర్వాత డీజీపీకి అయితే అలాగే కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో అధికారులు ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా ఎలాంటి అక్రమాలకు చోటు చేసుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మైక్రో అబ్జర్వర్ల ద్వారా తర్వాత వెబ్ కాస్టింగ్ సిస్టమ్ ద్వారా కూడా లోపల అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో కేవలము టీడీపీ ఆధ్వర్యంలోనే టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్ల సమక్షంలోనే ఈ కౌంటింగ్ పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. రమణ, హుసేన్, థ్యాంక్ యూ. మరింత సమాచారం పెట్టుకుని ఉండండి, నేను మళ్ళీ మీకు టచ్లోకి వస్తాను. షార్ట్ బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. బ్రేకింగ్ లో చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. పరిగి మండల పరిధిలో ఈ భూకంపం వచ్చినట్టుగా సమాచారం. బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్ నగర్లలో ప్రకంపనలు వచ్చాయి. తెల్లవారుజామున 4 గంటల టైంలో 3 సెకండ్ల పాటు భూమి కంపించిందని స్థానికులు వెల్లడించారు. భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి బయటకు పరుగులు తీశారు. ఉదయం 4 గంటలకు భూకంపం వచ్చిందని గ్రామస్తులంతా భయాందోళనకు గురై ఇళ్ళ నుంచి బయటికి రావడం జరిగింది. పరిగి మండలం వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది.
బండ సూర్ బండి ఉంటగా గాలి వచ్చినప్పుడు గలగలన్నప్పుడు రెండు కొనుక్కొని జారినాయి పడ్డాయి. ఉదయం 4 గంటలకు భూకంపం వచ్చిందని గ్రామస్తులంతా భయాందోళనకు గురై ఇళ్ళ నుంచి బయటికి రావడం జరిగింది. మాది రంగాపూర్ పరిగి మండల్ వికారాబాద్ డిస్టిక్. రాత్రి 3:58 ఒక భూకంపం వచ్చినట్టు కాదు, ఒక సౌండ్ వచ్చింది, 2-3 సెకండ్లు వచ్చింది. అది మేము బయటికి వెళ్ళి చూసే వరకు ఇది ఏమంటారు మన యాక్సిడెంట్ అయ్యేదంటే మనం అనుకున్నాము. కానీ భూకంపం అది వచ్చింది, ఒక 2-3 సెకండ్లు వచ్చింది. చూస్తున్నాం, వికారాబాద్ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. పరిగి మండలం పరిధిలో ఈ భూకంపం వచ్చింది. ముఖ్యంగా బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్ నగరాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, భూకంపం వచ్చింది అంటున్నారు పరిగి పరిధిలో కూడాను, అండ్ పరిగి మండల పరిధిలో. ముఖ్యంగా ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు కూడా ఒక కారణం అనుకోవచ్చా? అంటే కేవలం పరిగి ప్రాంతాల్లోనైనా ఇంకా ఎక్కడైనా ఈ ప్రకంపనలు నమోదైనట్టుగా గ్రామస్తులు కానీ అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కానీ చెప్తూ ఉన్నారా? ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం రమణ, వికారాబాద్ జిల్లాలోనే స్వల్పంగా భూమి కనిపించింది. ఎందుకంటే మనకి గత కొన్ని రోజుల నుంచి కూడా భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నప్పటికీ కూడా ఈ వర్షాల కారణంగా ఈ భూమి కంపించిందా లేకపోతే మరొక ఏదైనా కారణం ఉందా అనేది కూడా మనకి ఈ రోజు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే వికారాబాద్ జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున పరిగి మండలం పరిధిలో ఉన్నటువంటి బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్ నగర్ లో ప్రకంపనలు వచ్చాయి. తెల్లవారుజామున 4 గంటల సమయంలో 3 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించడంతో భయాందోళనకు గురయ్యారు ఆ ప్రజలందరూ కూడా. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. సో ఆ సమయంలో వారికి ఏమీ అర్థం కావలేదు, ఎందుకంటే గాఢ నిద్రలో ఉన్నటువంటి వారు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో తమ యొక్క నివాస గృహాలన్నీ కూడా ఒక్కసారిగా కదులుతున్నట్టు అనిపించడం, వెంటనే ఏదో జరుగుతుందని చెప్పేసి వెంటనే వారందరూ కూడా ఆయా 3 గ్రామాల ప్రజలందరూ కూడా బయటికి పరుగులు తీశారు. ప్రాణభయంతో పిల్లలందరినీ కూడా ఎంట పెట్టుకొని బయటికి పరుగులు తీశారు. ఒకవైపు భారీ వర్షం, మరోవైపు ఈ భూమి కంపించడంతో భయాందోళనకు గురయ్యారనమాట. సో ఆ సమయంలో చాలా మంది కొంత ఆందోళనకు కూడా గురవడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వడంతో వారు ఉటావుటిన ఆయా 3 గ్రామాల్లోకి వచ్చి అక్కడ పరిశీలించిన తర్వాత భూమి కంపించినట్టు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. సో దానిలో భాగంగా ఇప్పుడు మనకి భారీ వర్షాలు నమోదవుతున్న కారణంగా భూమి కంపించిందా లేకపోతే మరొక ఏదైనా కారణం ఉందా అనేది కూడా మనకి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రిక్టర్ స్కేల్ ఎంత నమోదైంది ఏంటి అనేది కూడా మనకి ఈ రోజు తెలిసే అవకాశం కనిపిస్తుంది. సో స్వల్పంగా మాత్రమే భూమి కంపించింది కాబట్టి ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు, ప్రాణ నష్టం కూడా జరగలేదు. కాకపోతే ఒకవైపు భారీ వర్షం వికారాబాద్ జిల్లాలో మనకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ జిల్లాలోనే భారీ వర్షపాతం ఉన్నట్లు వాతావరణ శాఖ నిన్ననే వెల్లడించిన నేపథ్యం. దాని తర్వాత ఇక తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మనకి ఈ పరిగి మండలం పరిధిలో ఉన్నటువంటి బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్ నగర్ లో ప్రకంపనలు రావడంతో కొంత భయాందోళనకు గురయ్యారు. కాబట్టి సో మనకి అక్కడ గల కారణం ఏంటంటే మనకు అందుతున్న సమాచారం, స్థానికులు ఏం చెప్తున్నారంటే గతంలో కూడా వికారాబాద్ జిల్లాలో ప్రకంపనలు వచ్చాయి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది 3వసారి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో మనకి ఎందుకు మరి వికారాబాద్ జిల్లా పరిధిలో ముఖ్యంగా ఈ యొక్క పరిగి మండలంలో ఉన్నటువంటి 3 గ్రామాల్లో పదే ఈ యొక్క భూమి ఎందుకు కంపిస్తుంది, కారణం ఏంటనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఒక్కసారి మాత్రమే భూమి కంపించింది, అది కూడా 3 నుంచి 5 సెకండ్ల పాటు కంపించింది. కాబట్టి సో మరోసారి ఇది అంటే సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ అనేది మళ్ళీ కనపడలేదని చెప్పేసి కూడా గ్రామాల ప్రజలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే కారణం ఏంటనేది కూడా మాకు తెలియాల్సిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇదే జరిగింది. సో ఒకవైపు భారీ వర్షం, మరోవైపు భూమి కంపించడం, మేము ప్రాణభయంతో పిల్లలందరినీ కూడా ఎంట పెట్టుకుని వర్షంలోనే బయటికి పరుగులు తీయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా వారు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.
బ్రేకింగ్ లో చూస్తున్నాం. భారీ వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల వరద నీరు కాలనీల్లోకి రావడంతో చెరువుల్లా మారాయి. బ్రిడ్జిలు, రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి. భాగ్యనగర్లో కురిసిన భారీ వర్షాలకు మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. పోచంపల్లి మండలం జూలూరు వద్ద మూసీ ప్రవాహం పెరిగింది. పోచంపల్లి, బీబీనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వంతెనకి ఇరువైపులా బార్కెట్లు ఏర్పాటు చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు సూచనలు జారీ చేశారు. కోదాడ పట్టణంలో వరద బీభత్సం సృష్టించింది. షిరిడి సాయినగర్, తులసీనగర్ టౌన్షిప్లలో భారీగా వరద నీరు వచ్చేరింది. కోదాడ పెద్ద చెరువు అలుగుపోస్తోంది. కోదాడ, అనంతగిరి రహదారి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఓవరాల్గా అసలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది పరిస్థితి, పైగా హైవే ప్రాంతం కూడా కలిగి ఉన్నటువంటి సిచ్యువేషన్, మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పుల్లారావు సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? నల్గొండ జిల్లాకు సంబంధించి హైవేస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి, అటు మొత్తం విజయవాడ వెళ్లే రహదారులు కావచ్చు, ఇలా అండ్ ఓవరాల్గా ఇంటీరియర్ ఏరియాస్లో పరిస్థితి ఎలా ఉంది, ఏంటి సిచ్యువేషన్? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల వల్ల చెరువులు పొంగిపోతున్నాయి. అదేవిధంగా వాగులు, వంకలు కూడా పొంగిపోతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ విధంగా వాగులు, వంకలు పొంగిపోతూ చాలా మంది కూడా రవాణా వ్యవస్థకు తీవ్ర స్థాయిలో ఆటంకం ఏర్పడింది. అదేవిధంగా చెరువులు పొంగి కాలనీలు ప్రవేశిస్తున్న పరిస్థితి నెలకొంది. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల మాత్రం రాకపోకలకు కూడా తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడిన నేపథ్యం ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి పోచంపల్లికి, అదేవిధంగా బీబీనగర్ మధ్య పూర్తి స్థాయిలో రాకపోకలు అయితే తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. పోచంపల్లి మండలం జూలూరు వద్ద మూసీ నది పొంగి పొడుతుండటంతో రాకపోకలకు పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా సులక్కడి జిల్లాలో ఉన్నటువంటి కోదాడ నియోజకవర్గం మాత్రం పూర్తి స్థాయిలో వరద బీభత్సానికి గురైందని చెప్పుకోవచ్చు. కోదాడ నియోజకవర్గానికి సంబంధించి కోదాడ పట్టణంలో ఉన్నటువంటి తులసీనగర్, అదేవిధంగా ఇతర ప్రాంతంలో షిరిడి సాయి నగర్ తదితర ప్రాంతాల్లోకి పూర్తిగా వరద నీరు ఒక్కసారిగా వచ్చి చేరడంతో లోపల అంటే ఆ ఇళ్లలో నీరు భయంకరమైన పరిస్థితి ఉంది. సో ఈ సందర్భంలో ఆ కాలనీ వాసులు ఎక్కడైతే ఈ విషయం అధికారులకు సమాచారం అధికారులు ప్రాంతాలకు చేరుకొని వాటి జేసీబీ సహకారంతో పాటు వాటి భయపాలన తిరిగి పరిస్థితి ఉంది. అదేవిధంగా సూర్యాపేటలో పోరాడ అనంతగిరి మధ్య థ్యాంక్ యూ పుల్లారావు. వికారాబాద్ జిల్లాలో కాగ్నా నది ఉగ్రరూపం దాల్చింది. ఆ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. తాండూరు మండలం వీర్శెట్టిపల్లి గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. వీర్శెట్టిపల్లి చుట్టూ కాగ్నా నది ప్రవహించడంతో ఆ గ్రామానికి బాహ్య ప్రపంచం నుంచి సంబంధాలు తెగిపోయాయి. ఇదిలా ఉంటే వరద కారణంగా చిక్కుకుపోయిన ప్రజలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. కాగ్నా నది పొంగి పొర్లిన కారణంగా తాండూరు వికారాబాద్, తాండూరు జహీరాబాద్, తాండూరు కర్ణాటక ప్రాంతాలకు వెళ్లే రహదారులన్నీ జలమయమయ్యాయి.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టులోకి నీళ్లు పోటెత్తుతూ ఉండడంతో 18 గేట్లు ఎత్తేశారు అధికారులు. అయితే ప్రస్తుతం నీటి నిల్వ 307 టీఎంసీలు కొనసాగుతోంది. ఇన్ఫ్లో 2,52,000 క్యూసెక్లుంటే అవుట్ఫ్లో 2,92,000 క్యూసెక్ల నీటి నిల్వ ఉంది. అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులైతే ప్రస్తుతానికి 588 అడుగుల నీటి మట్టం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.